ఒక రాయిని పట్టుకుని చక్కగా చెక్కి దాన్ని పవిత్రం చేసి 7 రోజుల పాటు దాన్ని ప్రతిష్ఠ చేసి, ఒకరోజు నీళ్ళల్లో ఉంచి, ఒకరోజు పాలల్లో ఉంచి, ఒకరోజు ధాన్యంలో ఉంచి, ఒకరోజు ఫలాలలో ఉంచి, అన్ని విధాలుగా దాన్ని పరిశీలన చేసి అది దేవుడిగా ఉండాల్సినటువంటి తగిన రాయి అని చెప్పి నిర్మాణం చేసి మనం దండాలు పెడుతున్నాం కదా. ఆ రాయి దేవుడు అయ్యింది కదా, మరి మనిషి ఎందుకు దేవుడు కాలేడు? అర్థం లేని మాట కదండి. మనిషిని ఎవరు ప్రతిష్ఠ చేశారు? దేవుడు. మనిషి ప్రతిష్ఠ చేసిన రాయి దేవుడు అవుతున్నారు కదా. మరి నీలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి, చుట్టూ చీకటి కమ్ముకుని వస్తుంది. దాన్ని పోగొట్టుకునే విధానం పురుగుతో స్నేహం చేయటం వల్ల దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళింది. రాయి అయినా విగ్రహంగా ప్రతిష్టం చేయడం వల్ల దేవుడిగా మారింది. నిన్ను నువ్వు మార్పు చేసుకుని శిల నుండి శిల్పంగా మార్చుకోవచ్చు కదా మిత్రమా. ఆలోచించు.